తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో? థ్యాంక్ యూ చక్ర. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా ఎన్నిక ఉదయం నుంచి కూడా ఇటు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. బాన్సు ఇటు కామారెడ్డి జిల్లా తీసుకొస్తే బాన్సువాడ, బీర్కోడ్, నస్రుల్లాబాద్, పిచ్చుకుంద, డోంగ్లీ, మద్నూరు, జుక్కులు, పెద్దగూడెం మండలాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున క్యూడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలోని నందిపేట బండ ఇటు పోలింగ్ కేంద్రం ఉన్నాము. ఉదయం కూడా పెద్ద ఎత్తున ఒక జాతరల కల్పించినట్లు కూడా ఇక్కడ ఓటర్లు తమ ఓటర్ను వేయించేందుకు వస్తున్నారు. దీనిపై మనతో కొంత ఓటర్లు ఉన్నాయి. వీళ్ళని వెలిగిస్తుంది. చెప్పండి, మీరు ఓట్లు వేసారా? ఇలా ఓటు ముందు కన్నా ఇప్పుడు సుమారుగా 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అంతకు ముందే జనాలు వచ్చేసి పెద్ద ఎత్తున తరలి వచ్చేసి లైన్లో నిలబడడం జరిగింది. యువకులే కానీ వృద్ధులే కానీ చాలా మొగ్గు చూపుతున్నారు. సుమారుగా మేజర్ గ్రామ పంచాయతీ సుమారుగా 10,237 మంది ఓటర్లు ఉంటారు. ఇంతకు ముందు సుమారుగా 70 నుంచి 75% పోయలేదు. ఈ సర్వేని చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతము ఒక 5%, 10% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు యువకులు అయితే చాలా చైతన్యవంతులైనరు. ఊరుకు మంచి చేసే క్యాండిడేట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక తపన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఏమని ఆలోచించారంటే ప్రబోధాలకు లొంగకుండా ముందే డిసైడ్ అయిపోయారు. ఎవరికి ఎలా ఓటు, ఎవరికి వేస్తే బాగుపడుతుంది అన్న ఆలోచనతో కూడా చాలా మంది ఆలోచించారు. తండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రజెంట్ చూసినా కానీ ప్రతి వార్డు లోపల ఒక్కొక్క దగ్గర 100 నుంచి 150 మంది ఓటింగ్ లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా. ఇంకా ఇప్పటి వరకు సుమారుగా నేను అక్కడ ఒక వారిలో కలిసి అడిగింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 15% వరకు పోలైనట్టుగా వివరాలు తెలుసుకున్నాం మేము. మొత్తానికి ఇది మేజర్ గ్రామ పంచాయతీ. వచ్చే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడే ప్రజెంట్ ఈ ఎలక్షన్కే మున్సిపల్ అయ్యేది. కొన్ని గవర్నమెంట్ చేంజ్ అయింది, వారి కారణాల వల్ల కాలేకపోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మున్సిపల్ గా అవుతుందని మేము భావిస్తున్నాము. ప్రజలకు చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఓటు పైన ఆసక్తి చూపుతున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. ప్రధాన చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఉదయం వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే 142 పంచాయతీ గాను 120 వార్డు వార్డులకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 482 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 812 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ రోజు విధుల్లో పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించి 37 రోడ్ మ్యాప్లతో పాటు 8 మొబైల్ పార్టీలతో పాటు 8 స్టేటింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి 3 స్పెషల్ టెస్టింగ్ అలాగే స్పెషల్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో గుర్తించినటువంటి పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా తండాలుగా అన్నట్లుగా ఇటు ఓటర్లు తమ ఓటకు పొద్దు ఉదయం నుంచి కూడా వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకటి తర్వాత కూడా ఇక్కడ
చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వారికి స్పెషల్ ఇటు అక్కడ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా ఇటు అక్కడ వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పి మొత్తం మీద చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. నవీన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండనుండడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు ఉండనుంది. మరి ప్రధానంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత లంచ్ తర్వాత కూడా ఇక్కడనే అదే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సాగకుండా ఉండేందుకు స్పెషల్ పార్టీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ సమస్య ప్రాంతాలు గుర్తించినటువంటి పోలీసు అధికారులు అక్కడ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.